నమస్కారం వాజీవార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. వికసిత్ భారత్ నిర్మాణమే మన లక్ష్యం. డీజీ 100x ఏపీ సదస్సు ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడి. రజనీకాంత్లా హామీలిచ్చి గజనీలా మారిపోయినట్టు నటిస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ వరద కళ్యాణి హెచ్చరిక. ప్రజా దర్బార్ కార్యక్రమంలో వినతులు స్వీకరించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయమని స్పష్టీకరణ. ప్రజా దర్బార్తో సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయమని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలన ప్రసవాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయనగరంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి 45 ఫిర్యాదులు అందినట్లు కార్యాలయ సిబ్బంది పేర్కొన్నారు. ఇందులో భాగంగా విద్యుత్ లో వోల్టేజ్ సమస్యపై తక్షణమే 3 ఫిర్యాదులు పరిష్కరించారు. మిగిలిన ఫిర్యాదులను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఫోన్లో మంత్రి ఆదేశించారు. మంత్రి కొండపల్లి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రతి సోమవారం మండల కార్యాలయాల్లో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఆయా మండలాల ప్రజలు వినియోగించుకోవాలని, పీజీఆర్ఎస్ లో పరిష్కారం కాని సమస్యలు తమ దృష్టికి తీసుకొని రావాలని ప్రజలకు తెలిపారు. ప్రజా దర్బార్ నిర్వహించమని ప్రతి శాసనసభ్యుడికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అటు మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, ఎంపీ గారు కానీ ఎవరైనా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించేలాగా మీరు ఒక వ్యవస్థని కార్యరూపం చేయమని చెప్పి ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ నుంచి కూడా, మోర్ దాన్ 1 ఇయర్ నుంచి కూడా ప్రతి వారం ఒకరోజు ప్రజా దర్బార్ పెట్టడం జరిగింది. మరి ఈరోజు నేను విజయనగరంలో ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలు ఏమున్నా కూడా ఇక్కడ అందుబాటులో ఉంటానని ముందుగానే వాళ్ళకి చెప్పడం, ప్రజా సమస్యలు ఏమున్నా కూడా పరిష్కారం చూపించే దశగా నేను ఒక ప్రజా దర్బార్ పెట్టి అందరి దగ్గర కూడా ప్రజానికి ఎవరు ఏ సామాన్యుడైనా కూడా ఈ దర్బార్కి అటెండ్ అయ్యి వాళ్ళ సమస్యను చెప్తే ఖచ్చితంగా దానికి సొల్యూషన్ వచ్చేదానికి మేము ప్రయత్నిస్తాము, దానికి సొల్యూషన్ కార్యరూపం చేస్తామన్న సంగతి కూడా తెలియజేసుకుంటున్నాను. దీనివల్ల ప్రజలు నాయకుడికి ప్రజలకి చేరువుగా ఉంటుంది. ఖచ్చితంగా సామాన్యుడు కూడా ఈరోజు ప్రజా దర్బార్కి వెళ్ళి వాళ్ళ సమస్యను చెప్పుకొని ఒకవేళ అధికారం దగ్గర అవని పక్షంలో ప్రజానాయకుడి దగ్గరికి వెళ్ళి సమస్యను చెప్పుకొని పరిష్కార రూపం తెచ్చుకునే విధంగా ఈ ప్రతి ప్రజా దర్బార్ ఉంటుంది. ప్రతి శాసనసభ్యుడు కూడా పెడుతున్నటువంటి వైనం మనం ఈ ప్రభుత్వంలో చూస్తున్నాము. సర్ కార్యక్రమం ద్వారా ప్రతి ఓటర్ను కలవడం జరుగుతుందని, ఓటర్ జాబితాలో తన పేరు లింక్ చేయడం ద్వారా శుద్ధమైన, ఖచ్చితమైన, తప్పులు లేని ఓటర్ల జాబితా తయారు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు. ఈ సర్ కార్యక్రమం 24 ఏళ్ల క్రితం జరిగిందని, ప్రస్తుతం ఈ నెల 5వ తేదీ నుండి జరుగుతుందండి. 2002లో ఓటర్ జాబితాలో మ్యాపింగ్ చేయడం జరుగుతుందని, ప్రస్తుతం 77% వరకు ఓటర్ మ్యాపింగ్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 15 నుండి జూలై 14 వరకు BLOలు ఇంటింటి పర్యటనలు చేస్తారని, ఇంటింటికి వెళ్లి పాక్షికంగా నింపబడిన ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసి ఓటర్ల నుండి సమాచారం నింపిన తర్వాత తిరిగి సేకరిస్తారని తెలిపారు. ఓటర్ల తమ లేదా తమ బంధువుల 2002 ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ రికార్డులతో తమ వివరాలు అనుసంధానం చేసుకోవచ్చని అన్నారు. రివిజన్ అనేది ఎలక్షన్ కమిషన్ వారు మనకు స్టార్ట్ చేశారు. ఈ 5వ తారీఖు నుంచి మనకు SIR అఫీషియల్గా మనకు వచ్చింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఒకటి అర్థం చేసుకోవాలి, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ SIR అండ్ SSR. ప్రతి సంవత్సరం కూడా మనము 2 సార్లు SSR తీసుకుంటాం, స్పెషల్ సమ్మరీ రివిజన్ అని చెప్పి. స్పెషల్ సమ్మరీ రివిజన్లో ఏం చేస్తామంటే ఏదైనా ఇంక్లూజన్స్ ఉండి 18 ఏళ్ళు దాటిన ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళ ఇంక్లూజన్స్ చేస్తాము. ఎవరన్నా డెత్ కేసెస్ కానీ, మైగ్రేటెడ్ కేసెస్ కానీ అంటే వాళ్ళని డిలీట్ చేస్తాము. ఏదైనా చేంజెస్, నా పేరు తప్పుపడింది, నా అడ్రస్ తప్పుపడింది అనే వాళ్ళకి మారుస్తాం. సో జూలై 14వ తారీఖు అంతా మా BLO మీ దగ్గరికి 2 సార్లు వస్తారు.
ఒకసారి మీరు లేకపోయినా రెండోసారి కూడా వస్తారు, వచ్చి మీ దగ్గర నుంచి వెనక్కి ఆ ఎలక్ట్రల్ ఫామ్స్ కలెక్ట్ చేసుకుంటారు. సో వెనక్కి కలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా అనెక్సెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మీరు ఆ ఫామ్ ఫిల్ చేసి మీరు సంతకం చేసి మాకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో అవన్నీ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము వాటిని వెరిఫై చేయడం జరుగుతుంది. సో ఎవరికైతే ఈ లింకేజ్ తప్పుందో సో వాళ్ళకి, రెండోది ఎవరైతే అసలు ఆ లింకేజే ఎస్టాబ్లిష్ చేయలేదో, ఎక్కడోటి వాళ్ళు ఓటు ఉండాలి, వాళ్ళందరికీ కూడా మేము నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. చట్టం చెప్తున్నట్టు, ఏదైతే ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ చెప్తున్నట్టు, సో రోల్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ ఏంటంటే రోల్స్ ప్యూర్గా ఉండాలి. సో ఆ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ కోసమే ఈ ఎస్ఐఆర్ తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనకు ఫామ్ 6 ఇవ్వచ్చు, మీరు ఫామ్ 6 ఇవ్వచ్చు. మీరు 2002లో ఉంది, మీకు లేదు. ఇప్పుడు ఫామ్ 6 ఇవ్వచ్చు మీరు ఇప్పుడు. జిల్లా దాసన్పేట రైతు బజార్ వేదికగా నేడు ఉదయం యోగా కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా జరిగింది. ఉదయం 6:15 ప్రారంభమైన ఈ శిబిరం 7:30 వరకు కొనసాగింది. యోగా గురువు సన్యాసరావు పాల్గొని యోగాసనాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో బండారు నాయుడు, గీత, ఎన్ రామకృష్ణ, ఎన్ సంతోషి తదితరులు యోగాసనాలు ప్రదర్శించి స్థానికులలో అవగాహన కల్పించారు. ఆరోగ్యవంతమైన జీవనశైలి కోసం యోగా ఎంతో అవసరమని ఈ సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ వరప్రసాద్, డాక్టర్ ఆనందరావులు మాట్లాడుతూ యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమన్నారు. యోగా ప్రతి ఒక్కరూ చేయాలని సూచించారు. యోగా చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు. యోగా వజ్రాయుధంతో సమానమని స్పష్టం చేశారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. Okay. Back, left, down. Every anti-clockwise. Inhale left, back, exhale right. Slide. 3 left, slide. Okay. యోగాంధ్ర 2026 ప్రోగ్రామ్ని నిరంతరం చేస్తున్నాం. ఆ నిరంతరం చేస్తున్న భాగంలో ప్రతిరోజు యోగా ఆన్ రోడ్స్ హెల్దీ ఏజింగ్ కోసం చేస్తున్నటువంటి కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆజ్ఞానుసారం నిరంతరం ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఈ యొక్క నిరంతర ప్రోగ్రాంలో మెయిన్ మన యొక్క ప్రభుత్వ ఉద్దేశం ఏమిటంటే ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉండాలని, తద్వారా అందరూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నామండి. యోగా అనేది మన నిరంతరం జరిగేటటువంటి ఈ యొక్క డే టు డే లైఫ్లో ఉన్నటువంటి ఒత్తిడి ప్రపంచంలో మనస్సుని, శరీరాన్ని అదుపులో పెట్టుకుంటూ ఆ రెండింటినీ మన యొక్క చేసే పని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి పనికొస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇది ఏదో ఈ 20 రోజులు చేస్తున్నటువంటి ప్రోగ్రాం కాకుండా నిరంతరం వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో ఇది ఒకటి చేసుకోవడం చాలా అవసరం అండి. ఈ యోగ ప్రక్రియల వల్ల శరీరం ముందు ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. యోగాంధ్రలో భాగంగా 7వ రోజు మనం ఇక్కడ దాసన్నపేటలో యోగా ఆన్ రోడ్స్ జరుపుకుంటున్నామండి. మనము ఈ కార్యక్రమం సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి అందరూ చాలా బాగా విచ్చేస్తున్నారండి అండ్ ప్రాక్టీస్ చేస్తున్నారండి. మనము ఈ యోగా అనేది ఈ ఒక్కరోజే కాకుండా జీవితంలో నిత్యకృత్యంగా ఇది మనము ఏర్పరచుకుంటే చాలా బాగుంటుందనేసి నేను సూచిస్తున్నానండి. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని మరియు యోగాన్ని ప్రతిరోజు పాటించేసి వాళ్ళ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలనేసి కోరుకుంటున్నాను. జూలై 13, 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సమావేశాలను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి చిన్నబాబు, డి రాము పిలుపునిచ్చారు. స్థానిక ఎల్బీజీ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజ్పై పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరుగుతుందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 8 సార్లు వాయిదా వేయడం జరిగిందన్నారు. సిబిఎస్ఈ, సియుఈసి, యూజీ పరీక్షలు టెక్నికల్ సమస్యలని చెప్పి నిర్వహించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. యుద్ధానికి సాకుగా చూపించి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సిన పుస్తకాలు, యూనిఫారాలు ఇవ్వని పరిస్థితి ఉందన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేటి వసతి గృహాలు తెరవలేదన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నాయన్నారు.
మరోవైపు ఒకే రిజిస్ట్రేషన్తో 2 కాలేజీలు నడుస్తున్న ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఎస్ఎఫ్ఐ ఇప్పటికే దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీ పైన చాలా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ 8 సార్లు పేపర్ లీకేజీలు జరిగాయి. దీని ద్వారా చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే స్థితికి ఈరోజు కొంతమంది వెళ్తున్నారు. ఇంకొంతమంది విద్యార్థులు మానసికంగా చాలా పెద్ద ఎత్తున ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. అది అయిన తర్వాత ఈరోజు సిబిఎస్ఈ ఎగ్జామ్స్ ఏదైతే ఉందో దీంట్లో కూడా అనేక మార్పులు రావడం వలన యూనివర్సిటీ టెస్టుల్లో కూడా లీకేజీలు జరగడం వలన విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యుద్ధాన్ని సాఫ్గా చూపించి విద్యార్థులకు అందాల్సినటువంటి కిట్లు కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, షూస్ కావచ్చు, వీటన్నింటినీ కూడా నిలిపివేయడం జరిగింది. దీంతో పాటుగా విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్స్లో ఎక్కడ కూడా ఇంకా రానటువంటి పరిస్థితి. ఇంకోవైపు కాలేజీలు స్టార్ట్ అయినా సరే సంక్షేమ హాస్టల్స్ ఓపెన్ చేయనటువంటి పరిస్థితి నేపథ్యం ఈరోజు రాష్ట్రంలో కనపడతా ఉంది. మరిన్ని విద్యారంగ సమస్యలపైన చర్చించి భవిష్యత్ ఎజెండాను తీసుకోవడం కోసం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా నాయకులు మన విశాఖ నగరం రాబోతూ ఉన్నారు. పార్తిపురం మండలం వెంకంపేట పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 120 ఇరిగేషన్ ప్రాంతమని తెలిసి కూడా ఇలా రిజిస్ట్రేషన్ చేశారని పార్తిపురంలోని అధికారుల తీరుపై ఎమ్మెల్యే విజయ్ చంద్ర మండిపడ్డారు. అధికారులు ప్రజల కోసం పనిచేస్తున్నారా లేక ప్రైవేటు వ్యక్తుల కోసం పనిచేస్తున్నారా అని ఎమ్మెల్యే భోనెల ప్రశ్నించారు. ఒక వ్యక్తి ఫేవరెట్గా ఉండి 500 కుటుంబాలకు అన్యాయం చేస్తారా అని అధికారులపై ఎమ్మెల్యే విజయ్ చంద్ర మండిపడ్డారు. పార్తిపురం మండలం వెంకంపేట రెవెన్యూ పరిధిలోని 127లో గల ఇరిగేషన్కి సంబంధించిన స్థలంలో కొన్ని నెలల క్రితం ఒక వ్యక్తి అక్రమం కట్టడానికి పూనుకుంటే ఇక్కడ కాలనీ వాసులందరూ అడ్డుకున్నారన్నారు. అప్పుడు రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు ఇది ఇరిగేషన్ స్థలమని అక్రమం కట్టడానికి నిలిపివేశారన్నారు. కనబడుతున్నాయి కదండి, ఇది మన వెంకంపేటది, ఇది మన చాకలిది, ఇది ఏమొచ్చి లంకెల్ చెరువు. ఈ రెడ్ మార్కులు ఏమైతే కనిపిస్తుందో ఈ రెడ్ మార్కులు కనిపిస్తుందంటనా ఇది ఒక ఛానల్ అండి. ఇది ఇలాగా ఛానల్, ఇందులో నుంచి వచ్చిన వాటర్ ఇందులోకి వెళ్తాయి, ఇందులో నుంచి వచ్చిన వాటర్ ఇందులోకి వెళ్తాయి. కట్టుకున్న ఏ హౌసెస్ కూడా దీన్ని డిస్టర్బే చేయలేదు, ఎందుకంటే వాళ్ళకి కూడా తెలిసి ఆ ప్రవాహం ఎంత ఉంటుంది అనేది. దీనిపైన నేను కూడా వెళ్ళడం జరిగింది. ఈ సమస్య పైన రెవెన్యూ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఒక ఇరిగేషన్, ఒక కెనాల్ వెళ్ళే ప్రవాహంలో ఫేక్ పట్టాలు తీసుకొచ్చారో తెలియదు, ఏ డాక్యుమెంట్స్ తీసుకొచ్చారో తెలియదు, జిరాయితీ చేయించుకున్నామని చెప్పి గ్రంథి వాసు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ నాన్నగారిదో ఎవరిదో వాళ్ళ మామగారిదో అని చెప్పారు. అయితే అది కూడా చూపిస్తాను. ఇదే ఈ సంబంధించిన ఈ స్థలాన్ని అసలు ముట్టుకోకండి, దాదాపుగా 500 కుటుంబాలు జీవితాలతో ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. అయితే నిన్న వింత జరిగింది ఏంటంటే, రిజిస్టర్ గారు మీరు ఇది చెయ్యకపోతే మిమ్మల్ని సరెండర్ చేస్తానని చెప్పి డిఆర్ఓ గారు ఆయనకి మెమో పంపించారండి. ఒక ఎక్స్ లేకపోతే ఒక వ్యక్తి, ఒక ప్రైవేట్ వ్యక్తి యొక్క రిజిస్ట్రేషన్ చేయకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నామని చెప్పి మెమో పంపించడం మీరందరూ విన్నారు. నాకు మెమో వచ్చిందండి అని. ఆ మెమో డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారికి వచ్చింది. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. మీరందరూ గమనిస్తే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు ఏం చెప్పారంటే, అమ్మ ఇది ఇష్యూ ఉన్న సమస్య కదా, అందరికీ తెలిసిందే, పార్వతీపురం మండలంలో ఎవరున్నా ఈ సమస్య గురించి మాట్లాడతారు, దీనిపైన ఎలా జరిగింది అని అంటే మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు జిల్లా అధికారికి ఏమైనా చెప్పారా ఇష్యూ పైన, రెవెన్యూ చెప్పారంటే కలెక్టర్ గారికే చెప్పానండి, కలెక్టర్ గారు కూడా చేసుకోండి ప్రాబ్లం లేదు అని చెప్పారు. అంటే ఒక బాధ్యత గల కలెక్టర్ గారు కూడా దీనిపైన ఈ ఇష్యూ తెలిసి కూడా జిల్లాలోని అధికారులకు ప్రజలన్న ప్రజాప్రతినిధులు అన్న గౌరవం లేదని, ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారో తెలియడం లేదని మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. గత 6 నెలలుగా కాంప్లికేటెడ్గా ఉన్న వెంకంపేట పరిధిలోని 127 సర్వే నెంబర్ గల ఇరిగేషన్ సంబంధించిన స్థలాన్ని ఒక ప్రైవేటు వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయడం దారుణమని మండిపడ్డారు. కొన్ని నెలల క్రితం అదే స్థలంలో అక్రమ కట్టడాలకు పూనుకుంటే స్థానికులు అడ్డుకొని ఎమ్మెల్యేకు అధికారులకు ఫిర్యాదు చేశారన్నారు. అధికారులు స్వయంగా వచ్చి ఇది ప్రభుత్వ స్థలమని ఆనాడు చెప్పిన అధికారులు నేడు రిజిస్ట్రేషన్ ఎందుకు అడ్డుకోలేదన్నారు. రిజిస్ట్రేషన్ చేస్తారు,
దానికి డిస్ట్రిక్ట్ రిజిస్టర్ చెప్పారు కాబట్టి నేను చేశానంటే అంటే ఈయన వాళ్ళు ఏం చెప్తే చేసేస్తారా? ఈయన డిస్క్రిప్షన్ లేదా? అది పాయింట్. ద సెకండ్ వన్ ఈజ్, ఇప్పుడు ఆయన చేసిన అబ్జెక్షన్లకి అన్నిటికీ కూడా ఇప్పుడు గత 6 నెలలుగా ఉన్నప్పుడు ఈరోజు ఏమవుతా ఉంది? ఎందుకు మీరు వాళ్ళైనా కూడా ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైనా కూడా డాక్యుమెంట్స్ చూపించాలి కదా. మాకు ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి, మాకు ఇది జరాయితీ అని దే షుడ్ కమ్ అవుట్. ఒకటి జరాయితీయా కాదా రిజిస్ట్రేషన్, దట్ ఈస్ ద వన్ థింగ్. సెకండ్ వన్ ఇష్యూ ఈజ్ పబ్లిక్ సేఫ్టీ. ప్రజలకి భద్రత చేయాల్సిన పరిస్థితి. వరదలు వచ్చేటప్పుడు, ఆ ఇళ్ల మీద నుంచి నీరు వచ్చేటప్పుడు, ఆ ఫ్లో వచ్చేటప్పుడు, జనవాసాలు ఉండేటప్పుడు వాళ్ళ సేఫ్టీ ఎవరు చూస్తారు? గాలికి వదిలేస్తారా? దాని మీద ఇష్యూరెన్స్ లేదు. ఏ డిపార్ట్మెంట్ వెళ్ళి కూడా ఇష్యూరెన్స్ లేదు. వీటన్నిటికీ సమాధానం ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఉంది. బికాస్ రాజ్యాంగం ప్రకారమైనా మామూలుగా అయినా ప్రజాస్వామ్యంలో నాట్ ఓన్లీ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎవ్రీబడి ఈజ్ ఆన్సరబుల్ టు ద పీపుల్. ఆల్ ద ఆఫీసర్స్, ఆల్ ద డిపార్ట్మెంట్ పీపుల్, దే ఆర్ ఆన్సరబుల్ అండ్ రెస్పాన్సిబుల్ టు ద పీపుల్. దశల వారీగా ఉద్యమాలకు కార్మికులంతా ఐక్యం కావాలని, మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కాకపోతే వెనక్కి తగ్గేది లేదని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్ రంగరాజు, జె కామేష్ అన్నారు. స్థానిక అమర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలన్నారు. పర్మనెంట్ కార్మికులకు జాతీయ పండుగ సెలవులు ఇచ్చేలా చూడాలన్నారు. చనిపోయిన పదవి విరమణ పొందిన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని, సంక్షేమ పథకాలను కార్మికులందరికీ అమలు జరపాలన్నారు. పెరుగుతున్న జనాభా విస్తీర్ణం ప్రకారం అదనపు సిబ్బందిని నియమించాలని, పర్మనెంట్ కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు మొత్తం వెంటనే చెల్లించాలన్నారు. ఎన్నో ఏళ్లుగా అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయమని కోరిన ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమన్నారు. మున్సిపాలిటీ కార్పొరేషన్లోని మున్సిపాలిటీలో పనిచేసిన కార్మికులు తరాల బట్టి పనిచేసినా సరే సరైన జీతభత్యాలు లేవు, సరైన ఉద్యోగ భద్రత లేదు. దాని మీద ఏ ప్రభుత్వం వచ్చినా సరే, ప్రభుత్వం రాకముందు మేము గెలిస్తే మున్సిపల్ కార్మికులకి మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాయని చెప్పడం జరుగుతుంది. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం గెలిచి 2 సంవత్సరాలైనా ఈ మున్సిపల్ కార్మికుల సమస్య ఏ ఒక్కటి కూడా పరిష్కారం చేయలేదు. మున్సిపల్ కార్మికులందరినీ కూడా పర్మిట్ చేయమని ఏటీసీగా ఎప్పటి నుంచో మేము కోరుతున్నాం. అలాగే పర్మిట్ కార్మికులకి 4 సంవత్సరాల పాటు సలాండర్ లీవ్ లేదు. ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళు కష్టపడి సాధించుకున్న హక్కుని కూడా ఇవాళ ప్రభుత్వాలు సలాండర్ లీవ్ రిలీజ్ చేయడం లేదు. అలాగే ఏదైతే వాటర్ వర్క్, ఇంజనీరింగ్ సెక్షన్, మున్సిపల్ కార్మికులు అందరూ కూడా 62 సంవత్సరాలు పర్మిట్ చేస్తుంటే ఈ కాంట్రాక్ట్ కార్మికుల్ని 60 సంవత్సరాలకే ఉద్యోగాల నుంచి ఆపేస్తున్నారు. అది చాలా దుర్మార్గం. అలాగే ఏదైతే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు, ప్రైవేటు సంస్థలకు ఇచ్చి కార్మికులకి జీతాలు పడక చాలా బాధపడుతున్నారు. వాళ్ళని కూడా ఆపదలో చేర్చమన్నాం. అలాగే ఈ కార్మికులందరినీ కూడా ఉద్యోగ పర్మిట్ చేయించేసి క్రైస్తవుల హక్కులు పరిరక్షణకు రోడ్డెక్కి పోరాటాలు చేయాల్సిందేనని న్యాయవాది జైభీం పార్టీ జాతీయ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ పిలుపునిచ్చారు. 28న ఏలూరులో జరగనున్న దళిత క్రైస్తవ శంఖారావ సభ సన్నాహక సభకు స్థానిక సిమ్స్ మెమోరియల్ బాపిస్ట్ చర్చిలో కార్యదర్శి సంఘమిత్ర ఆర్ఎస్ జాన్ అధ్యక్షులు నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇక హక్కుల కోసం దేహి ప్రాయపడకుండా భావి తరాల భవిష్యత్తు కోసం అంతా ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా హక్కులు కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వీకరించే స్వేచ్ఛ ఉన్న దేశంలో రాష్ట్రంలో క్రైస్తవులు చర్చిలపై దాడులు ఎక్కువైపోయన్నారు. దళితులు చర్చికి వెళ్తే రిజర్వేషన్ చెల్లవంటూ అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. మనిషికి ప్రశాంతత దొరికే ఒకే ఒక్క ప్రదేశం, అది దేవాలయం అనండి, చర్చ్ అనండి, మసీద్ అనండి, దేవునికి సంబంధించినటువంటి ప్రదేశం. నువ్వు కోట్ల రూపాయలు సంపాదించిన, ఈ రాష్ట్రానికి దేశానికి గొప్ప నాయకుడు అయినా మనిషికి ప్రశాంతత దొరికేది ఎక్కడ దగ్గర అంటే దేవుడికి. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో లేకపోతే భారతదేశంలో కొంగు చాటును బైకులు పెట్టుకొని దొంగతనంగా చర్చికి వచ్చి భయంగా ప్రార్థన చేసుకునేటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయో మీ అందరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి సార్. దళిత క్రైస్తవులకి దళితులుగా ఎస్సీ మాల మాదిగ రెల్లి 59 ఉపకులాలు ఉన్న ఎవరైనా సరే చర్చికి వచ్చి బహిరంగంగా నేను జీసస్ కోసం ప్రార్థిస్తా, నేను క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకుంటా, నేను క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం చనిపోతే నా అంత్యక్రియలు నా తల్లిదండ్రుల అంత్యక్రియలు నేను క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం చేస్తా, నా ఇంట్లో దేవుడిని పూజ చేసుకుంటా అని అనిపించేంత వరకు జడా శ్యామ్ కుమార్ పోరాటం ఆగదు. జడా శ్యామ్ కుమార్ గారి నాయకత్వం. నెల్లిమర్ల పరిధిలో సార్పల్లి గ్రామ సమీపంలో సిల్వర్ కంపెనీ షెడ్ నిర్మాణ పనుల సమయంలో బి శ్రీరాములు మృతి చెందడంపై కుటుంబ సభ్యులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదని, ఖచ్చితంగా హత్యేనని మృతుని భార్య సంతోషి ఆరోపించారు. ఈ నేపథ్యంలో నిష్పాక్షికంగా దర్యాప్తు జరిపి కేసును అనుమానాస్పద కృతిగా నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ సంతోషి తన పిల్లలు స్థానికులతో కలిసి శనివారం మధ్యాహ్నం విజయనగరం డీఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు కోరారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. పోలీసులు ఈ కేసులో ఏకపక్షంగా వ్యవహరించకుండా వాస్తవాలను వెలికితీసి తమకు న్యాయం జరిగేలా చూడాలని మృతుడి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. వ్యక్తి సాయంత్రం 7 అయినా సరే ఇంటికి రాకపోవడం, భార్య ప్రతిరోజు కూలి పనికి వెళ్తే 5 గంటలకు వచ్చేసి 6 గంటలకు వచ్చేసే వ్యక్తి 7 అయినా రాలని ఎదురు చూస్తుంటే 7 గంటల 10 నిమిషాలకు వీరారెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి వ్యక్తి, సూపర్వైజర్గా పనిచేసినటువంటి వ్యక్తి నాగరాజ్ అనే వ్యక్తి ఇంటికి వచ్చి, నీ భర్తకు చిన్న దెబ్బలు తగిలి అమ్మా, హాస్పిటల్ గురించి ఆధార్ కార్డు కావాలని చెప్పి అడుగగా ఆవిడ అప్పటికప్పుడే చాలా ఇబ్బంది పడుతూ ఏం జరిగింది నా భర్తగా అడగగా, చిన్న దెబ్బలు తగిలాయి, ఏమీ జరగలేదు, మీరు భయపడకండి, ఆధార్ కార్డు ఇవ్వండి అని అడగగా ఆధార్ కార్డు ఇచ్చి ఎక్కడ తీసుకెళ్లారని అడిగింది. అడిగితే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళామమ్మా అని చెప్తే, మా హాస్పిటల్కి వచ్చారు కదా, ఈ హాస్పిటల్లో ఇంత ప్రమాదం జరిగింది, మనిషి చస్తాడో బతుకుడాడో తెలియకుండా ఉన్నది, ఆ తాలూకా తీసుకెళ్ళిన వ్యక్తులు ఎవరైనా వచ్చారని అడిగితే వాళ్ళెవరూ రాలేదని చెప్పడం. కానీ ఆ ఓనర్ వచ్చాడంటే ఓనర్ కూడా రాలేదని ఆవిడ చెప్పడం. విని వెంటనే వాళ్ళ అన్నయ్య అక్కడ ఉన్నటువంటి ఆ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆ పోస్ట్లో ఆ పోలీస్ ఠానాకి వెళ్ళి అడిగాడు, ఎమ్మెల్సీ బుక్ అయిందా అంటే బుక్ అవ్వలేదని చెప్పడం. ఇదంతా ఆ వీరారెడ్డి అనే వ్యక్తి మేనేజ్ చేసి హాస్పిటల్లో ఆవిడని అక్కడ అతను పడేసి ఇద్దరు కూడా ఎస్కేప్ అయిపోయారు. విని వెంటనే వాళ్ళ అన్నయ్య అక్కడ అడిగిన తర్వాత నెల్లిమర్ల 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ జరిగింది నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో కాబట్టి నెల్లిమర్ల డ్యూరేషన్ కాబట్టి నెల్లిమర్లలో కంప్లైంట్ ఇమ్మంటే నిన్న ఉదయాన్నే నెల్లిమర్ల వెళ్ళి కంప్లైంట్ ఇచ్చున్నారు. ఎస్ఐ గారు వెనువెంటనే స్పందించి వాళ్ళ తాలూకా ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీ ఓనర్ని పిలడం, నిన్న సాయంత్రం పిలిచిన తర్వాత ఆ కంపెనీ ఓనర్ అక్కడికి వచ్చి అక్కడే ఉన్నటువంటి నల్లి శేఖర్ అనే ఆ ఏరియాలో ఉన్నటువంటి పెద్ద మనిషిని భజన పెట్టి ఏదో ఒక న్యాయం చేస్తానని చెప్పడం. కొత్త వలసలో జనవాసాల మధ్య ఉన్న డంపింగ్ యార్డును తరలించాలని జనసేన పార్టీ నాయకులు ఒబ్బిన సన్యాసి నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో డంపింగ్ యార్డు తరలించాలని కోరుతూ మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులకు ఎన్నోసార్లు డంపింగ్ యార్డును సమస్య చెప్పడం జరిగిందని, ఆయన ఇంతవరకు పరిష్కారం కాలేదు అన్నారు. పొల్యూషన్ బోర్డు అధికారులు కూడా నియమ నిబంధనలకు విరుద్ధంగా డంపింగ్ యార్డు నిర్వహించారని చెబుతున్నారని, ఆయన ఇంతవరకు డంపింగ్ యార్డును తొలగించలేదని ఆరోపించారు. తమకు న్యాయం జరిగేంత వరకు ఈ సమస్యపై పోరాటం చేస్తామన్నారు. అక్కడ డంపింగ్ చేయకుండా అడ్డుకున్నప్పటికీ, అక్కడ పొల్యూషన్ బాధ్యతలు అడ్డుకున్నప్పటికీ ఈ ప్రభుత్వం ఈ అధికారులు స్పందించకపోవడం చాలా విచారించదగ్గ విషయం అని చెప్పి జనసేన పార్టీ తరఫున వాళ్ళ యొక్క పోరాటానికి మద్దతు తెలియజేస్తూ ఈ పోరాటంలో భాగస్వామ్యం అవుతూ ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా జనసేన పార్టీ వారికి విన్నట్టు ఉంటుందని చెప్పేసి పొల్యూషన్ బోర్డు భరోసా ఇస్తూనే, మరి గతంలో 9 వారాలు అయింది. గ్రీవెన్స్కి 7 నిమిషాలు ఇచ్చాము కలెక్టర్ గారికి, అధికారులకు కూడా. అలాగే మరి ఎంఆర్ఓకి, ఎండిఓకి, ఎంపీకి, ఎమ్మెల్యేకి, మంత్రులిద్దరికి, ఎంపీ గారికి, మొత్తం అందరికీ ప్రజాప్రతినిధులకి, అధికారులు కూడా మరి విన్నపాలు ఇచ్చినప్పటికీ కూడా మరి ఆ డంపింగ్ యార్డు నిబంధనలకు విరుద్ధంగా
పొల్యూషన్ నిబంధనలకు విరుద్ధంగా పెట్టారని చెప్పేసి పొల్యూషన్ బోర్డు కూడా నోటీసులు ఇచ్చింది. ఫస్ట్ టైం నోటీసులు ఇచ్చి మే 30 ఇచ్చింది, ఏప్రిల్ 30. ప్రపంచ రక్తదాత దినోత్సవం పురస్కరించుకొని ప్రభుత్వ సార్వజనిక రక్త నిధి కేంద్రంలో ఆస్ట్రేలియా బ్లడ్ డోనర్స్ క్లబ్ ఈనాడు సంయుక్త ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో నిరంతర రక్తదాత బొడ్డేపల్లి రామకృష్ణారావు 198వ సారి, చైతన్య వర్మ 150వ సారి, తేలికచర్ల అనిల్ కుమార్ 100వ సారి రక్తదానం చేశారు. భారత స్కౌట్స్ కార్యదర్శి వాకా చిన్నంనాయుడు, అంకం సురేష్, లీలప్రసాద్, నెల్లి లోకేష్ నాయుడు తదితరులు రక్తదానం చేశారు. చైతన్య వర్మ, అనిల్ కుమార్లను క్లబ్ అధ్యక్షులు బొడ్డేపల్లిను రక్తదాత నిధి అధికారి డాక్టర్ స్వాతి, సిబ్బంది అప్పలనాయుడు, సిబ్బంది శాలువా కప్పి జ్ఞాపికతో సత్కరించారు. ఈరోజు ఆశ్రయ బ్లడ్ డోనర్స్ క్లబ్ మరియు ఈనాడు సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో మనకి దిగ్గజాలైనటువంటి మన మిత్రులు చైతన్య వర్మ గారు 150 సార్లు రక్తదానం చేయడం, అదేవిధంగా ఈ రక్తదాన శిబిరంలో ఇంకొక దిగ్గజం మన తేలికచర్ల అనిల్ కుమార్ గారు 100వ సారి, ముగ్గురు వ్యక్తులు 100కు పైబడి చేసినటువంటి కలయిక అనేది చాలా అరుదైన ఇది. మరి ఈరోజు చాలా ఆనందంగా ఉంది వీరందరితో కలిసి పనిచేయడం. మొదటిసారిగా రక్తదానం చేసినటువంటి మా సాయి, అలాగే చాలామంది ఉన్నారు. ఇటువంటి వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఎక్కడ కూడా రక్తం కొరత లేకుండా ఉండాలంటే స్వచ్ఛంద సంస్థల పాత్ర చాలా ముఖ్యమైనది. అదేవిధంగా యువత ముందుకొచ్చి భయాన్ని వీడి రక్తదానం చేసి మనకి సమాజానికి ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటున్నాం. దేశవ్యాప్తంగా చిన్మయి అద్భుత యాత్ర నిర్వహించడం జరుగుతుందని విజయనగరం చిన్మయి మిషన్ నిర్వాహకులు తెలిపారు. విజయనగరం చిన్మయి మిషన్ ఆధ్వర్యంలో చిన్మయి అద్భుత యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవద్గీత మానవ జీవితంలో ఒక భాగం కావాలన్నారు. 1951లోనే చిన్మయి స్వామీజీ భగవద్గీత గురించి చాలా బాగా చెప్పారన్నారు. ఈ రోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. విజయనగరం సాంస్కృతిక వైభవాన్ని చాటి చెబుతూ పులివేషాలు, కోలాటం, వంటలతో ప్రదర్శన నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. చిన్మయ మిషన్ విజయనగరం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న చిన్మయ అమృత యాత్ర 1951లో పరమపూజ్య గురుదేవులు స్వామి చిన్మయానందుల వారు మొట్టమొదట జ్ఞానయజ్ఞ ప్రవచనం చేశారు. అంతకుముందు ఎప్పుడూ భగవద్గీత మీద ప్రవచనాలు చేసిన వాళ్ళు లేరు. భగవద్గీత అంటే ఎవరో చనిపోయినప్పుడు పాడుకునే పాటగా, పక్కన శవం పక్కన కూర్చొని పాడేటువంటి ఒక గీతంగా అది పరిచయం చేయబడింది. అంతేగాని భగవద్గీత మన నిజ జీవితంలో దైనందికంగా వాటిని అమలుపరచాలి అనేటువంటి సత్యాన్ని చాటినటువంటి మొట్టమొదటి వ్యక్తి స్వామి చిన్మయానందుల వారు. ప్రపంచవ్యాప్తంగా ఆనాడు పిలుపునిచ్చారు 1951లో. ఆనాడిచ్చిన పిలుపు ఈనాడు కూడా ప్రతి ఒక్క భారతీయ హిందూ గుండెల్లో అది ప్రతిధ్వనిస్తూనే ఉంది. కాబట్టి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ అమృత యాత్ర మహోత్సవము ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో, దేశం మొత్తం జరుగుతున్నది. కాబట్టి అటువంటి ఈ మహోత్సవాన్ని చిన్మయ మిషన్ విజయనగరం ప్రాంతంలో చిన్మయ మిషన్ విజయనగరం తరపున విజయనగర సంస్కృతి వైభవాన్ని చాటుతూ పులివేషాలు, తప్పెడగుళ్ళు, అలాగే చెక్కభజన, కోలాటాల నడుమన మన గురుదేవులు స్వామి చిన్మయానందుల వారికి అద్భుతమైనటువంటి యాత్ర కొనసాగుతుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చీపురుపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన వెన్నిపోటుకు 2 ఏళ్ల నిరసన ర్యాలీ భారీ ఎత్తున విజయవంతమైంది. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొనగా ఎంపీ శ్రీ బెల్లాన చంద్రశేఖర్, బొత్స అనుష, డాక్టర్ బొత్స సందీప్ హాజరయ్యారు. సిటీ కేబుల్ సమీపంలో పెట్రోల్ బంక్ నుంచి గాంధీ సెంటర్ వరకు వేలాది మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానాలతో నిర్వహించిన ఈ ర్యాలీలో చీపురుపల్లి వీధులు జనసంద్రంగా మారి దద్దరిల్లిపోయాయి. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా పరిశీలకులు సత్యనారాయణ, నియోజకవర్గ పరిశీలకులు శోభా స్వాతిరాణి, చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలో 4 మండల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, వైఎస్ ఎంపీపీలు, జిల్లా నియోజకవర్గ మండల వివిధ అనుబంధ విభాగ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంక్షేమ పథక బాధితులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇందాక అనుస చెప్పింది, ఎలాగైతే నీ మామకి ఎన్నో కొడుకుతావో అలాగైతే మీరు వచ్చి ఏ రకంగా అయితే ఆ అధికారాన్ని వాడుకున్నావో అలాగే మాయమాటలు చెప్పి అలాగే మోసం చేసి ఈ దొర దగ్గరికి వచ్చి మాయమాటలు చెప్పి అధికారం తెచ్చుకున్నాం. సిపిలో ఉన్న పట్టణంలో ఉన్న ప్రజలందరికీ కూడా దీని ద్వారా ఈ జిల్లా ప్రధానికే కాదు ఈ రాష్ట్ర ప్రధానికే కూడా ఒకసారి మనకు తెలుసు, అందరికీ పడుతున్న బాధ అయినప్పటికీ కూడా ఒకసారి మళ్ళీ మనం చేసుకోవాల్సిన సందర్భం నేపథ్యంగా పాతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కేసలి పంచాయతీలో సుమారు 320 కుటుంబాలు ఇతర పార్టీలు వీడి వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నాయి. వీరికి మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రాజన్న దొర మాట్లాడుతూ నిన్న జరిగిన నిరసన ర్యాలీ విజయవంతం చేసిన కార్యకర్తలకు ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సాలూరు నియోజకవర్గంలో టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న రోడ్ల నిర్మాణాలు అత్యంత నాసిరకంగా ఉన్నాయని, ప్రజల సొమ్మును వృధా చేస్తున్నారని మండిపడ్డారు. పనులను పర్యవేక్షించాలని అధికారులు టీడీపీ నాయకులకు కొమ్ము కాస్తూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పిఆర్ ఇంజనీర్ అధికారులు ఎప్పటికైనా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, లేని పక్షంలో భవిష్యత్తులో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇటువంటి అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మీ అందరికీ తెలుసు, ప్రతిపక్షంలో ఉంటే 50 మంది 100 మంది ఇంకా అయితే 200 మందితో కానీ ఎక్కువ ర్యాలీ చేయలేము. గతంలో మీరందరూ కూడా ఇప్పుడు మంత్రిగా ఉన్న సంజయ్ రాణి గారు ఎమ్మెల్సీగా ఉండేటప్పుడు కానీ ఆమె పొలిటికల్ బ్యూరో సభ్యులకు ఉండేటప్పుడు మీరు చాలామంది చూస్తుంటారు. అట్లే ఏదో ఒక సందర్భాన్ని మహా ఉంటే 500 ఉండొచ్చాము. కానీ చాలా ఫోటోలు ఆ వీడియోలు కూడా అప్పుడు కూడా నా దగ్గర ఉన్నాయట్లేదు. కానీ అటువంటి సందర్భాల్లో మేము ఎక్కడ కూడా ఎప్పుడు కూడా 500 తగ్గలేదు. ఏ కార్యక్రమం కూడా 500 నుంచి ఆ పైకే వెళ్తున్నాం. మనుషులు పెట్టడం, అక్కడ నిలబెట్టేయడం, కండువులు వేసేయడం, ఎక్కడో భోజనాలు పెట్టడము, అక్కడ పిలిపించడము, మరి కండువులు వేసాడు. ఇదే పరంపర కొనసాగించుంటే నేను 18.5 సంవత్సరాలకు ఎమ్మెల్యేగా కానీ మంత్రిగా ఉండేటప్పుడు కానీ ఒక్కలేని టీడీపీలో ఉండేవాళ్ళ అంటున్నాను. నేను ఒక్కలేని టీడీపీలో ఉండేవాళ్ళ. ప్రేమతోనూ అభిమానంతోనూ ఎవరైతే మా దగ్గరికి వస్తారో వాళ్ళు చేర్చుకోవాలి. అది కూడా మా నాయకుల అనుమతితోను. ఇప్పుడు ఆమె నాయకుల బుద్ధ మీద తన్నది మీ అందరికీ తెలిసట్లేదు. నేను ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని కూడా నాయకులకు చెప్పకుండా జాయిన్ చేసుకోలేదు పార్టీలో. 2 ఏళ్ళు ఆయన ఎండుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమం నేను నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఇంత బాగా విజయవంతం చేస్తారని నేను కూడా ఊహించలేదండి. ఇంత బాగా విజయవంతం చేస్తారని. కాబట్టి మీ ద్వారా, విలేకరి మిత్రుల ద్వారా విజయనగరం జిల్లాలోని బొండపల్లి మండలం నిల్వడ అంకన్న చెరువు గట్టు ఆదివారం యోగాసనాలతో వినూతంగా మరిచిపోతుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డు లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో సుమారు 1/2 కిలోమీటర్ పొడవున ఉపాధి హామీ పథకం వేతనదారులు ఒకే వేదికపై యోగాసనాలు ప్రదర్శించనున్నారు. ప్రకృతి ఒడిలో జరుగుతున్న ఈ థీమెటిక్ యోగా ప్రదర్శన జిల్లాలో ప్రత్యేక ఆకర్షణగా నిలగడమే కాకుండా గిన్నిస్ రికార్డు సాధించే దిశగా యోగాంధ్ర చేస్తున్న కృషిలో ఒక గొప్ప ముందడుగుగా అధికారులు భావిస్తున్నారు. బాలలను పనిలో వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని విజయనగరం ఎస్పీఆర్ దామోదర్ హెచ్చరించారు. అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన పోస్టర్ను ఆయన పరిశీలించారు. పిల్లలు పనుల్లో కాకుండా బడిలో ఉండాలని, వారిని పనుల్లో పెడితే 100 లేదా 112కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆర్థిక ఇబ్బందులు ఉంటే పిల్లలు ప్రభుత్వ హాస్టల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. పాటలతో జరగాలి, అంతేగాని ఆ చిట్టి చేతులకి పనులు పెట్టి అలాగే హోటల్స్లో చిన్న చిన్న కర్మాగారాల్లో పనిచేయించడం చట్టరీత్యా నేరం. అలాగే ఇది ఒక అమానుష్యమైన చర్య. దానికి ఎవరు కూడా తల్లిదండ్రులను కోరుకునేది మీ పిల్లలు చదివించండి. మీరు కష్టపడ్డా కూడా మీ పిల్లల్ని
ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగాల కోసం పంపించి చిన్నప్పటి నుంచి వాళ్ళని నిరుద్యోగులుగా మార్చి మీరు ఇబ్బంది పెట్టకండి. మీకు ఏదైనా అవసరం అయితే ప్రభుత్వం కానీ లేదంటే కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మీ పిల్లలకి ఎడ్యుకేషన్ ఏదైనా కావాల్సినప్పుడు అలాంటప్పుడు వాళ్ళని సంప్రదిస్తే చదివిస్తారు. పిల్లల్ని ఈరోజు మనం కాపాడుకుంటే రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి అలాగే మన భారతదేశానికి వాళ్ళు. బిజినెస్ హెడ్ కేవీ కృష్ణాజీ సమక్షంలో డైమండ్ పార్క్ సమీప సోనా విజన్ 3లో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా 2026 ప్రీమియం రిఫ్రిజిరేటర్ల శ్రేణిని ఘనంగా ఆవిష్కరించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రీమియం రిఫ్రిజిరేటర్ల శ్రేణిని అందుబాటులోకి తీసుకుని రావడం సంతోషంగా ఉందన్నారు. దేశీయ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ నూతన శ్రేణిలో ఫ్రెంచ్ డోర్, సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్లు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆటో ఐస్ మేకర్ సదుపాయంతో వచ్చిన ఈ ఫ్రెంచ్ డోర్ రిఫ్రిజిరేటర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. 574 లీటర్ల నుంచి 610 లీటర్ల వరకు సామర్థ్యం కలిగిన ఫ్రెంచ్ డోర్ శ్రేణిలో అలాగే 790 లీటర్ల సామర్థ్యం కలిగిన రిఫ్రిజిరేటర్ల ప్రత్యేక ఫీచర్లను వివరించారు. ఈ కార్యక్రమంలో రిఫ్రిజిరేటర్ ప్రొడక్ట్ మేనేజర్ గియాన్ గాన్, బ్రాంచ్ మేనేజర్ యుగంధర్ పాల్గొన్నారు. Biggest refrigerator we just introduced with the LG's technology and the quality, and then we hope with that we will bring the happiness to our customers' house, as well as also good business happen in Sonovision together. Okay, thank you very much. Thank you. ఇవాళ మనం ఇక్కడ బిగ్గెస్ట్ సైజ్ ఆఫ్ సైడ్ బై సైడ్ లాంచ్ చేసామండి. 7-8 లీటర్స్ బిగ్గెస్ట్ సైజు, అలాగే దాంతోపాటు 7 మోడల్స్ ఫ్రెంచ్ డోర్ లాంచ్ చేసాం. ఇక్కడ ఫ్రెంచ్ డోర్లో అన్ని కంపెనీలు అంటే ఒకటే మోడల్ ఉంటుంది, ఒక కలర్ ఒక మోడల్ ఉంటుంది. మన దాంట్లో ఏంటంటే ఒక సిల్వర్ కలరు, గ్లాస్లో మళ్ళీ 2 సైజెస్, అలాగే ఒక ఫ్రెంచ్ డోర్ మోడల్, గ్లాస్ మోడల్, అది సైడ్ మిర్రర్ వస్తుంది లోపల కనపడలేదు, నాక్ ఉంటుందండి. ఇంకోటి విత్ డిస్పెన్సర్ ఏ బ్రాండ్లో లేదు, ఓన్లీ ఎల్జీలో ఉంది. అంతేకాకుండా ఆటో ఐస్ మేకింగ్ ఫెసిలిటీ ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఐస్ అయిపోయిన తర్వాత మామూలుగా 10 ఐస్ ముక్కలు ఉంటాయి, అది వేరేగా ఒక చిన్న బాక్స్లోకి వెళ్ళిపోతుంది. అలా ఒక బాక్స్ ఆఫ్ ఐసెస్ అయిపోతాయి ఇందులో, అదొక ఫీచర్ ఉంది. అది ఎందులో ఏ బ్రాండ్లో లేదు. అంటే ఇప్పుడు లేడీస్ బాగా లైక్ చేసే ప్రోడక్ట్ ఏంటంటే ఫ్రెంచ్ డోర్ మోడల్స్, ఎందుకంటే కింద వంగక్కలేదు. సో కింద వంగక్కలేదు, సో మ్యాక్సిమం లేడీస్ ప్రిఫర్ చేసే మోడల్ ఫ్రెంచ్ డోర్ మోడల్స్. 1,20,000 నుంచి 4 లక్షల దాకా ఉన్నాయి మోడల్స్, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఈ పెద్ద సైజ్ మటుకు పెద్ద కాస్టింగ్ కాదు, బట్ కస్టమర్స్కి ఏంటంటే ఇదివరకు పెద్ద సైజు టాల్గా ఉండేది, బాగా బ్రాడ్నెస్ పెంచేదాన్ని. వికసిత్ భారత్ నిర్మాణమే మన లక్ష్యమని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. నగరంలోని ఒక హోటల్లో జరిగిన DG 100X AP సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులతో పోటీ సామర్థ్యం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. సుసంపన్న భవిష్యత్తు కోసం మానవ వనరులపై పెట్టుబడి పెట్టాలని అన్నారు. ప్రపంచం అత్యంత వేగంగా మారుతుందని, కృత్రిమ మేధస్సు పరిశ్రమల ప్రయత్నం మార్చేస్తుందని, సాంకేతికత ఉద్యోగాలను పునర్నిర్మిస్తుందని పేర్కొన్నారు. ఫలితంగా అనేక రంగాలు పూర్తిగా కొత్త రూపు దాలుస్తున్నాయని తెలిపారు. పెద్ద ఎత్తున నైపుణ్యం కలిగిన మానవ వనరులు తయారు చేయగల రాష్ట్రాలదే భవిష్యత్ అని, అందుకే ఏపీ వృద్ధి వ్యూహంతో నైపుణ్యాభివృద్ధి అత్యంత కీలకమైన అంశంగా ఉందని పేర్కొన్నారు. అందుకే నిన్నటి ఉద్యోగాల కోసం విద్యార్థులు సిద్ధం చేయడం లేదని, ప్రస్తుతం సరికొత్త అభివృద్ధి చెందుతున్న AI, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, డేటా సెంటర్లు, సెమీ కండక్టర్లు, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏరోస్పేస్ వంటి రంగాల కోసం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. How you want to take the entire sector forward. So it's really exciting to be here because all of you are the shapers of young mind. You are going to create leaders from India who are going to lead Bharat towards Vikasit Bharat. So for me, when I look at all of you, I'm really inspired that you've taken time out and come all the way to Visakhapatnam. Give us 3 more months, a new airport is launching. I understand you have to take at least 1 hop to get here. I promise you will have direct connectivity. We will not trouble you so much. The new airport is starting, I think 3 months from now. If the Honorable Prime Minister agrees, 1 month from now. But our airport is ready. But it's nice to see all of you here joining this conversation and really enabling Andhra Pradesh to learn a lot from your ideas and your thoughts. As Srini Raju Garu said, the world is changing at a pace that honestly all of us cannot really comprehend. But in the rapidly changing world, the greatest competitive advantage is not land, it's not resources, but honestly I believe it is talent.
So that is why I'm particularly happy that we're actually having this conference here in Visakhapatnam. For all of you, Andhra Pradesh for decades has led the wave of the IT sector, and this had to do with the reforms that our Honorable Chief Minister did in his first and second term as the Chief Minister. That is why from across Silicon Valley to Singapore, from London to Dubai, you see a lot of professionals in the C-suites coming from the two Telugu-speaking states, Andhra Pradesh and Telangana. Honestly, our greatest export has not been our products, but it has been our talent, and we are actually quite proud of it. Ranging from AI, electronics, manufacturing, to data centers, to semiconductors, to critical minerals. There is so much of opportunities that the great state of Andhra Pradesh is offering, and we need to prepare the youth for it. విశాఖ ఉక్కు ప్రమాద ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ తెలిపారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్లాంట్ ప్రమాదం వెనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీవ్ర నిర్లక్ష్యం ఉందని ఆరోపించారు. అందుకే కేంద్ర ఉక్కు కార్యదర్శి సందీప్ పౌండ్రింగ్, కేంద్ర కేబినెట్ సెక్రటరీ టీవీ సోమనాథం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సాయి ప్రసాద్ను బాధ్యులుగా ఫిర్యాదుల్లో పేర్కొంటున్నట్లు చెప్పారు. వీరికి ఎన్హెచ్ఆర్సీ నుంచి సమన్లు అందే అవకాశం ఉందని తెలిపారు. రోమ్ నగరం తగలబడుతుంటే నీరజ్ చక్రవర్తి పీడియాలు వాయించినట్లుగా కూటమి ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకుండడం దురదృష్టకరమని ఆరోపించారు. 2 ఏళ్ల విజయోత్సవ సభలో స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు పరిహారం చెల్లించే విషయమై ఐటీ శాఖ మంత్రి లోకేష్ అబద్ధాలు చెప్పారన్నారు. మా ఫిర్యాదు నమోదు మనం చేస్తున్నాం. ఈ ఫిర్యాదులో మేము పార్టీలుగా క్యాబినెట్ సెక్రటరీ టీవీ సోమనాథం గారిని, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సాయి ప్రసాద్ని, అలాగే స్టీల్ సెక్రటరీ సురేష్ పౌండ్రిక్ గారిని, ఈ ముగ్గురిని పార్టీలుగా చేర్చాం. ఇవాళ కార్మిక సంఘాలని వాళ్ళని నానా మాటలు మాట్లాడి మీ ఇంట్లో వాళ్ళు చనిపోలేదా, మీరు ఎందుకు వచ్చారని చెప్పి ఇలాంటి భాష మాట్లాడారు. మేము ఒకటే కోరుతున్నాం, ఈవేళ స్టీల్ ప్లాంట్లు ఎవరైతే 8 మంది ఆ రోజు చచ్చిపోయారో ఆ మన్నాడు ఇంకో వ్యక్తి చచ్చిపోయారు, మొత్తం 9 మంది చచ్చిపోయారు. వీళ్ళు మాట్లాడితే 1,50,00,000 వస్తుందని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఈ 12 మందిలో 5 మంది స్టీల్ ప్లాంట్ పర్మనెంట్ లేబర్. వాళ్ళు ఒక నెంబర్ 1 ఎం కృష్ణబాబుకి మొత్తం పిఎఫ్ గ్రాడ్యుయేట్ అంతా కలిపి 2,31,00,000 వస్తుంది. అలాగే వి అప్పారావు ఆయనకి 47,70,000 వస్తుంది. నెక్స్ట్ కె ప్రభాకర్కి 1,30,90,000 వస్తుంది. అలాగే జి భానుకుమార్ 44,80,000 వస్తుంది. గోల్డ్ కుమార్కి 79,40,000 వస్తుంది. ఈవేళ ప్రభుత్వం మేము మాట్లాడితే ₹1,00,00,000 ఇచ్చామని చెప్పి నిన్న కూడా చూసాం. తిరుపతి విజయసభలో లోకేష్ మాట్లాడుతూ మీరు ఎక్కడిచ్చారు అడుగుతున్నాను. అసలు విశాఖపట్నం పేరే చెరిపాడేస్తున్నారు. ఇవాళ విశాఖపట్నం పేరు వచ్చిందంటే అది మీ వల్ల నా వల్ల రాలేదు. అది స్టీల్ ప్లాంట్, అది విశాఖపట్నం ప్రైడ్. అది ఆ ప్రైడ్ని మీరు నాశనం చేస్తారంటే మీ పార్టీని ఏమన్నా మాకు అర్థం కావట్లేదు. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో పూర్తిగా ఫెయిల్ అయింది. తెలుగు శక్తి ఒకటే డిమాండ్ వస్తాం. తెలుగు శక్తి లక్ష్యం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ చేయడం కోసం, కార్మికుల శ్రేయస్ కోసం, ప్రజల్ని ఏదైతే మోసం చేస్తారో ప్రజల్ని చైతన్యం చేయడం కోసం తెలుగు శక్తి ముందు రాబోతుంది. దాన్ని ఒకటే డిమాండ్ చేస్తాం. ఇది ప్రజల ఆస్తి. అది ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 5 కోట్లు పెట్టుబడి పెడితే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 3 లక్షల కోట్లు విలువైన స్టీల్ ప్లాంట్ని అతి కారు చౌకగా ఎవరికో అప్పచెప్పాలని చెప్పి, దారాదత్తం చేయాలని చెప్పి అంబానీ, ఆదాని, పోస్కో, జిందాల్ వంటికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది 2021లో. అప్పటి నుంచి కూడా ఈ ఉద్యమం చేయడం వల్ల ఈరోజు అమ్మలేకపోయారు. అయితే అమ్మలేకపోయారు కానీ ఏదో రకంగా అమ్మాలని చెప్పి స్టీల్ ప్లాంట్ నాశనం చేయాలి, నష్టాలు పాలు చేయాలి, ఎవరికో ప్రైవేట్ వ్యక్తులు అప్పచెప్పాలని ఒక దురదృష్టంతో గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇది పూర్తిగా ప్లాంట్లో ఉన్న అన్నీ కూడా వైలేషన్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగటమాడుతున్న నీట్ పేపర్ లీక్, సిబిఎస్ఈ అవకతవకలపై జన విజ్ఞాన వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యాన డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు, భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు, న్యాయవాదులు, పౌర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు, భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు, న్యాయవాదులు పెద్ద సంఖ్యలోని పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేవీవి హైయర్ ఎడ్యుకేషన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఎన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ పరీక్షలు ప్రతిభను పరీక్షించాలి, అవినీతిని వేదిక కాకూడదు. వ్యవస్థ విఫలమైనప్పుడు నష్టపోయేది పేద గ్రామీణ విద్యార్థులేనని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, జన విజ్ఞాన వేదిక సభ్యులు,
అలాగే అడ్వకేట్స్, సోషల్ యాక్టివిస్ట్ అందరూ కూడా వచ్చి సమావేశంలో చర్చించడం జరిగింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఈ నీట్ యూజీ పరీక్ష రాసిన 23 లక్షల మంది విద్యార్థులు, అలాగే CBSE పరీక్షలు రాసిన 12 లక్షల మంది విద్యార్థులు, దాదాపు 35 లక్షల విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు, వారి యొక్క మనోవేదన, మానసిక పరిస్థితులు ఏ రకంగా ఉంటాయో మనందరికీ తెలుసును. ముఖ్యంగా ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థకి అప్పచెప్పడం వలన, అలాగే గత సంవత్సరం అంటే 2024లో ఈ పరీక్షా పత్రం లీక్ అయిన సందర్భంగా ఏ ఒక్కరిని కూడా ప్రభుత్వం శిక్షించకపోవడం, ఏ ఒక్క అరెస్ట్ కూడా జరగకుండా ఆ రోజు పనిచేస్తున్న ఒక డైరెక్టర్ని తాత్కాలికంగా తప్పించి మళ్ళీ అతన్నే తీసుకువచ్చి ఒక చీఫ్ మినిస్టర్కి ప్రధాన కార్యదర్శిగా నియమించే ప్రభుత్వం ఈరోజు ఇది. కాబట్టి ఎటువంటి వాళ్ళ మీద చర్యలు లేకుండా వాళ్ళకి మళ్ళీ తిరిగి ఉన్నత పదవులు ఇస్తుంటే ఇక ఇటువంటి లీక్లు జరగకుండా ఎందుకు ఉంటాయి? అదే ఈరోజు ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏమిటంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని పూర్తిగా రద్దు చేయాలి. ప్రతిరోజు వార్తాపత్రిక చదవడం అనే అలవాటు ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్ వంటిదని సీనియర్ IRS అధికారి ఈదర రవికుమార్ తెలిపారు. బాల వికాస ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిరిపురం VMRDA చిల్డ్రన్ ఏరియాలో ఆంగ్ల వార్తాపత్రిక పఠనంపై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య నిర్దేశకులుగా వ్యవహరించి మాట్లాడారు. ఆంగ్ల భాష నైపుణ్యాన్ని మెరుగుపరచడంతో పాటు సమకాలీన పరిణామాలపై అవగాహన పెంపొందించడానికి వార్తాపత్రిక పఠనం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. సమాజం పట్ల బాధ్యతాయుతమైన దృక్పథాన్ని యువతలో పెంపొందించేందుకు వికసిత్ భారత్ దిశగా ఇది దోహదపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో బాల వికాస ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి నరవ ప్రకాష్ రావు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ట్రైనింగ్ ఇచ్చే అకాడమీకి అడిషనల్ డైరెక్టర్ జనరల్గా ఉన్నాను. అయితే మీరు గమనిస్తే మన ప్రభుత్వం ఎప్పటి నుంచో వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతోంది. వికసిత్ భారత్ లక్ష్యంతో మన ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దాంట్లో వన్ ఆఫ్ ద మేజర్ ఎయిమ్స్ ఏంటి అంటే మన విద్యార్థులు యువతలో కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే వాళ్ళని ఎలా స్కిల్డ్గా చేయాలి, వాళ్ళని ఎలా మన సమాజానికి మార్కెట్కి అనుగుణంగా వాళ్ళకి నైపుణ్యాలు పెంపొందించాలనేది ఒక ప్రధానమైన ఆశయంగా ముందుకు జరుగుతోంది. అందరికీ తెలిసింది. అయితే దీనిలో భాగంగా మన వైజాగ్లో మన మాతృభాష తెలుగు కాబట్టి తెలుగు ద్వారా ఇంగ్లీష్ని ఎలా బాగా నేర్చుకోవచ్చు, అట్లాగే ఎలా ఆనందకరంగా మనం ఆ అభ్యసన ప్రక్రియను కొనసాగించవచ్చు అనే విషయం మీద ఇటు ముఖ్యంగా తెలుగు మీడియం విద్యార్థులకు కానీ ఈవెన్ ఇంగ్లీష్ మీడియం చదువుతున్న వాళ్ళకి కూడా మనం ఈ సెషన్ పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనం చేసింది ఏంటంటే ఒక వర్క్షాప్ లాగా పిల్లల చేతే ఒక డైలీ న్యూస్ పేపర్, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ని ఎలా చదవాలి, ఈ ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ఎలాంటి అంశాలు ఉంటాయి, వాళ్ళు హై స్కూలు లేకపోతే ఇంటర్మీడియట్ ఈ స్థాయిలో ఎలాంటి అంశాల మీద వాళ్ళు న్యూస్ పేపర్లో దృష్టి పెట్టాలి, వాళ్ళకి న్యూస్ పేపర్ చదివితే లాంగ్వేజ్ వస్తుంది, ఒకవైపు కరెంట్ అఫైర్స్ చుట్టూ ఏం జరుగుతుందో తెలుస్తుంది, అలాగే సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఈ మధ్య సామాజిక బాధ్యత అనేది కూడా ఏం జరుగుతుందో తెలిసినప్పుడు మనకు ఆ అవేర్నెస్తో పాటు మనం ఒక రకమైన సామాజిక బాధ్యత కూడా పెరిగే అవకాశం ఉంది. సో వీటన్నిటికీ సంబంధించి ఇక్కడ VMRDAలో చిల్డ్రన్స్ అరేనా సిరిపురం దగ్గర ఉన్న ఈ కోడల దగ్గర సిరిపురం దగ్గర ఉన్న ఈ ప్రాంగణంలో ఎన్నో చిల్డ్రన్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. విశాఖ ఉక్కులో జరిగిన పారిశ్రామిక ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని IFTU జాతీయ ఉపాధ్యక్షుడు ప్రసాదరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి M వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ మేరకు ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. విశాఖ ఉక్కులో జరిగిన ప్రమాదం నివారించగలిగే అయినప్పటికీ యాజమాన్యం దానిపై దృష్టి సారించలేదని ఆరోపించారు. నివారించడానికి గల అవకాశాలను పారిశ్రామిక చట్టాలు కల్పించాయని, అయితే కార్పొరేట్ల ప్రయోజనాల కోసం వాటిని నీరుగార్చే క్రమంలో ఈ తరహాలో ప్రమాదాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. దేశంలో అమలు జరుగుతున్న ఇండస్ట్రియల్ టెర్రరిజానికి విశాఖ ఉక్కు కర్మాగారం ఒక నిదర్శనమని పేర్కొన్నారు. వాస్తవానికి మానవ అభివృద్ధి, సమాజ అభివృద్ధిలో భాగంగా పారిశ్రామిక అభివృద్ధి జరగాలన్నారు. కానీ దానికి బదులుగా మానవ అభివృద్ధిని, శ్రామిక శక్తిని బలిపెట్టే పారిశ్రామిక అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకొస్తున్న క్రమంలో భాగంగా స్టీల్ ప్లాంట్లో తాజాగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. దీనికోసం మెన్ను, మెటీరియల్, మిషన్, మేనేజ్మెంట్ అనే 4 ఎముల సమన్వయం జరగాలి. మెన్ అంటే శ్రామిక శక్తి, మెటీరియల్ అంటే ముడి పదార్థాలు, మెషనరీ అంటే యంత్రాలు, యంత్ర పరికరాలు,
మేనేజ్మెంట్ అంటే దాన్ని నిర్వహించేవాళ్ళు. ఈ నాలుగింటి సమన్వయంతో జరగాలి. వీటి సమన్వయం కానీ పొందికి కానీ వాళ్ళ అమలు జరగలేదు. మెన్నుని తగ్గిస్తున్నారు, శ్రామిక శక్తిని, నైపుణ్యవంతమైన వాళ్ళని బయటికి తోసేస్తున్నారు. ఏదో ఒక పేరిట స్వచ్ఛంద పదవీ విరమణ పేరిట కానీ లేకపోతే తొలగింపుల పేరిట కానీ తొలగిస్తున్నారు. చంద్రబాబు నాయుడు 2006లో విజయనగరం వచ్చిన సందర్భంగా లాకౌట్లకు వ్యతిరేకంగా 6 కార్మిక సంఘాలు కలిసినప్పుడు ఈ లాకౌట్లను ఎత్తివేయడానికి బదులు ఈ లాకౌట్లకి మీ కార్మిక సంఘాలే కారణం, వీటిని నిషేధిస్తామని చెప్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో ఒక నిరసన దినం కూడా పాటించాం. చరిత్ర నుంచి నేర్చుకోకుండా, కార్మిక సంఘాల చరిత్ర నుంచి తెలియకుండా ఇవాళ కార్మిక సంఘాలు ప్రశ్నించిన కార్మిక సంఘాలను కూడా ఇలా మాట్లాడటం అనేది తీవ్రమైన అభ్యంతరకరమైన విషయంగా భావిస్తూ మా కార్మిక సంఘాలకు క్షమాపణ చెప్పక్కర్లేదు. కార్మిక వర్గానికి మేము ప్రాతినిధ్యం వహించే సంఘాలం. ఆ కార్మిక వర్గం తరపున గొంతులెత్తితే ఖండించడం పట్ల కార్మిక వర్గానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా మంత్రిని డిమాండ్ చేస్తున్నాం. సీజ్ చేస్తారు, కానీ ప్రమాదం జరిగిన వెంటనే మొన్న ఉదయానికే మళ్ళీ తిరిగి ఎక్కడ ఉత్పత్తి సాధించే ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడ ఉత్పత్తి రప్పించడానికి ప్రస్తుతం సీఎండి ప్రభాకర్ మొత్తం అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని బలవంతం చేసి మళ్ళీ అక్కడ ప్లాంట్లో కార్యక్రమాలు స్టార్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో మళ్ళీ ప్రమాదం జరిగింది. వాస్తవానికి ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సీజ్ చేయాల్సిన బాధ్యత పోలీస్ శాఖ మీద ఉంది. దాన్ని సీజ్ చేసి కనీసం వాళ్ళేసిన కమిటీ అయినా దాని మీద విచారణ చెప్పడం దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. వాస్తవానికి మనందరికీ తెలిసిందే, ఏదైనా ఒక ఇంట్లో కానీ దొంగతనం జరిగిందన్నా, హత్య జరిగిందన్నా ఆ ప్రాంతానంతా మొత్తం కూడా పోలీస్ హ్యాండ్ ఓవర్ తీసుకుంటారు, సీజ్ చేస్తారు. ఒక వెహికల్లో ప్రమాదం జరిగిందంటే లేదా ఒక కారు ప్రమాదం, ఒక బస్సు ప్రమాదం జరిగిందంటే ఆ వెహికల్ని సీజ్ చేస్తారు. కానీ ఇంత పెద్ద ప్రమాదం ఇంతమంది సరిపోతే ఆ ప్రమాద స్థలాన్ని సీజ్ చేయకుండా అక్కడ ఉన్నటువంటి మొత్తం దాన్ని మాఫీ చేయడానికి ఇలా కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణ ఉన్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం పూనుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సరెండర్ అయిపోయి వాళ్ళు దాసోహం అయిపోయి ఈరోజు మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రతిపక్షంగా గుర్తించకపోయినా అధికార పక్షం పాలనా వైఫల్యాలు వైసీపీ ఎండగడుతూనే ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ స్పష్టం చేశారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పులివెందుల ఎమ్మెల్యే అంటూ రాష్ట్ర హోంమంత్రి అనిత సంబోధించడంపై మండిపడ్డారు. మాట తీరు మార్చుకోవాలని, లేకుంటే ఇకపై ధీటుగా బదిలివ్వాల్సి ఉంటుందని అనితకు హెచ్చరించారు. విశాఖ ఉక్కు ప్రమాద ఘటన అంశాన్ని ప్రస్తావిస్తూ మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎంఎస్సి కంపెనీ అయిన ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వడమే కాకుండా ఆ కంపెనీ ప్రతినిధులను జైలుకు పంపిన ఘనత జగన్ అని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలకు జగన్ తగిన ప్రాధాన్యత ఇస్తే విద్యాశాఖ మంత్రి లోకేష్ వారిని కించపరిచేలా మాట్లాడడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదం 9 మంది చనిపోతే వారిని పరామర్శించడానికి వచ్చిన సమయంలో మరి గౌరవనీయులైనటువంటి సహోదరి తంగలపూడి అనితమ్మ గారు చేసిన కొన్ని వాక్యాలు అవి సమంజసంగా లేవు. వారు మాట్లాడినటువంటి మాటలు ఒక హోమ్ మినిస్టర్ స్థాయికి లేవు. అంతేకాకుండా ప్రతిసారి వారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పులివెందుల శాసనసభ్యులని లేదు రకరకాలుగా వ్యంగ్యంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. యూనియన్ నాయకులుగా అడిగే హక్కు వాళ్ళకు ఉందండి. సమాధానం చెప్పాల్సిన హక్కు రాజ్యంలో పరిపాలకులకు ఉంటుంది. వారికి న్యాయం చేయాలని నిలబెట్టే హక్కు యూనియన్ నాయకులకు ఉంటుంది. ₹1 కోటి గురించి మాట్లాడతారు మీరు. వామపక్ష పార్టీలు 50 లక్షలు అడిగారు. తెలుగుదేశం పార్టీ ఆ రోజు 25 లక్షలు డిమాండ్ చేస్తే ₹1 కోటి మేమిచ్చాం, మా జగనన్న ఇచ్చాడని చెప్పి తెలియజేస్తున్నా. మీకు కిరాయికి కార్యకర్తలు తీసుకొచ్చామని చెప్పానంటున్నారు. మీరు కళ్ళుండి చూడలేక, చెవులుండి వినలేక, మాట్లాడే అవకాశం ఉండి మీరు మాట్లాడలేక, మీడియా మిత్రులు ఒక ప్రక్క, మేధావులు ఒక ప్రక్కన మీతో మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాతో చర్చించడానికి రండి. స్టీల్ ప్లాంట్ మీద అధికార కూటమి 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి పేరిట జరుగుతున్న
ఉమ్మడి సభపై ఎమ్మెల్సీ వరద కళ్యాణి విమర్శలు గుప్పించారు. ఆ సభకు 2 ఏళ్ల వెన్నుపోటు, సంక్షోభం, అరాచకం అని పేరు పెడితే బాగుంటుందని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ఈ మేరకు మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల హామీల మేనిఫెస్టో పత్రాలు మీడియాకు చూపిస్తూ సూపర్ 6 పథకాలు సూపర్ 6 మోసాలుగా అభివర్ణించారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి ఎక్కడని ప్రశ్నించారు. ఎన్నికల హామీల అమల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. సూపర్ 6, సూపర్ 7 పేర్లతో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం వాటిని అమలు చేయకపోగా అబద్ధపు ప్రచారాలతో ప్రజలు మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల హామీల్లోని ఒక్క పథకాన్నైనా సక్రమంగా అమలు చేస్తారని నిలదీశారు. జగన్ పథకాలను కాపీ కొట్టడం తప్ప వాటిని అమలు చేయలేని అసమర్థత సీఎం చంద్రబాబు అని విమర్శించారు. రజనీకాంత్ లాగా హామీలిచ్చి గజనీలాగా మర్చిపోయినట్టు నటిస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారి టీడీపీ, పవన్ కళ్యాణ్ గారి జనసేన, బీజేపీ కలిపి ఉమ్మడి సభ అని పెట్టారు. దానికి ఒక పేరు పెట్టారు. ఏంటి? 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి అంట. జనసేన పార్టీ అంట రాష్ట్రం కోసం తన సీట్లు త్యాగం చేసింది అని చెప్పేసి. సీట్లు త్యాగం చేశారో తాకట్టు పెట్టారో మాకు అనవసరం, కానీ మహిళలకి, ప్రజలకి ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా అని మేము అడుగుతున్నాము. నెలకి 1500 చొప్పున, అంటే ఏడాదికి 18,000 రూపాయల చొప్పున ఇస్తానని హామీ ఇచ్చి ఇంటింటికి వెళ్ళి బాండ్స్ పంచి మేనిఫెస్టోలో కూడా చెప్పి ఈరోజు 2వ ఏడాది విజయోత్సవ సభ అని పెట్టుకొని అందులో ఏ విధంగా మాట్లాడారో, ఆ ఆడబిడ్డ నిధికి ఏ విధంగా తూట్లు పొడిచారో మనందరము చూసాం. ఈ విధంగా 2 కోట్ల మంది మహిళలకి ఎన్నికల సమయంలో 1,80,00,000 మంది మహిళలు దీనికి అర్హులున్నారు. ఈ 2 ఏళ్లలో ఇంకో 20 లక్షల మంది, మొత్తం కలిపి 2 కోట్ల మంది మహిళలకి వెన్నుపోటు పొడిచారు. ప్యారడీలు బాగా మాట్లాడుతారు లోకేష్ గారు. మేము కూడా మాట్లాడలేమా? మీ పేరేంటి? లోకేష్ కదా. లోకేష్లో స్పెల్లింగ్ ఏంటి? LOKESH. లోకేష్ అంటే మేము కూడా చెప్పగలం. L అంటే లూటి, O అంటే ఒంటరిగా పోటీ చేయలేని, K అంటే కక్ష సాధింపు, E అంటే ఈవీఎంల మ్యానిపులేషన్, S అంటే స్కామ్స్, H అంటే హెరాస్మెంట్. ఇలా మేము కూడా చెప్పొచ్చు కదా. ప్యారడీలు మాట్లాడడం మాకు కూడా వచ్చు కదా. మీరు ఇలాంటి ప్యారడీలు మాట్లాడడం ఆపేసి ఎందుకు ఆడబిడ్డనిది ఇవ్వట్లేదు అనే దానికి సమాధానం చెప్పండి లోకేష్ గారు అని మిమ్మల్ని నేను అడుగుతూ ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ నిర్మాణమే మన లక్ష్యం. డీజీ 100x ఏపీ సదస్సు ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడి. రజనీకాంత్ లా హామీలిచ్చి గజనీలా మర్చిపోయినట్టు నటిస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ వరద కళ్యాణి హెచ్చరిక. ప్రజా దర్బార్ కార్యక్రమంలో వినతులు స్వీకరించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయమని స్పష్టీకరణ. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.